ప్రైజ్ లార్డ్. మంచిది. దైవజనులు చక్కని మాటలు చెప్పి మరి తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అలాగే పిల్లల యొక్క బాధ్యత కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో కొడితే తిడితే లైన్లో పడతారనే విషయం కాదు, కానీ వాక్యానుసారంగా ప్రార్థనా జీవితంలో పెంచాలని చక్కగా తెలియచేశారు. మరి మంచి విషయాలు ప్రార్థనా జీవితంలో పెంచినట్లయితే ఆ బిడ్డలు ఎంతో ఆశీర్వాదకరంగా ఫలదాయకంగా ఉంటారు అని సంగతిలో మంచి విషయాలు తెలియజేశారు. కాబట్టి వాక్యంలో శుద్ధి చేయబడాలి, రక్షణలో శుద్ధి చేయబడాలి, వాళ్ళందరికీ కూడా దేవునికి సాక్ష్యంగా ఎదగాలని తెలియజేయడం జరిగింది. దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి ఈ సమయంలో ముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం కాబట్టి కొద్ది నిమిషాలు మరి దైవజనులకి ఆఖరిగా మా యూపీఏ గౌరవ అధ్యక్షులు రెవరెండ్ డి సామ్యుయల్ రాజయ్య గారికి సమయాన్ని మేము ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన దైవ సేవకులు రాజ్ కుమార్ రాయ్ గారికి, మరి నిర్మలా గారు, వారి కుటుంబానికి ప్రత్యేకంగా ప్రభుపేట శుభావందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. అదే రీతిగా మరి ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకులు పెద్దలు రాజేశ్వరరావు గారికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభావందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందుకంటే ముందుగా వాక్యాన్ని అందించిన దైవ సేవకులు రామారావు గారికి కూడా ప్రత్యేకంగా ప్రభుపేట వందనాలు. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక దైవ సేవకులు బాలస్వామి గారికి ప్రత్యేకంగా ప్రభుపేట వందనాలు. అలాగే మరి ఈరోజు పెండ్లి కుమార్తెగా సిద్ధపాటు కలిగి ఇక్కడ కూర్చుని ఉన్న ఐశ్వర్యకు ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభావందనాలు. మీ అయ్యగారు ఏదో పెళ్లి కూతురు అని చెప్తా ఉన్నారు, అందుకని నేను కూడా పెళ్లి కూతురు అంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ ముందు దానది కానీ పెళ్లి కూతురు అని చెప్తాను. కాబట్టి ఈ సమయంలో మనం మాట చూద్దాము. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాము. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసులను నిలబెట్టుకుని మాట్లాడారు. ఈ సమయంలో నాయన తండ్రి, మా ప్రియులు మీ దాసులు రాజ్ కుమార్ గారిని, నిర్మలా గారిని నీ ప్రేమించి వారికి ఇచ్చిన నాయన తండ్రి చిన్న కుమార్తె ఐశ్వర్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. బాల్య వయస్సు నుంచి యవ్వన ప్రాయంలోనికి నీ ప్రియ కుమార్తె అడుగిడి ఉండగా ఈ యవ్వన ప్రాయాన్ని ఏ రీతిగా నాయన ప్రభువా నీలో కట్టుకోవాలో ఇప్పుడు వరకు నాయన తండ్రి మీ దాసుల నుంచి మాట్లాడారు. పై అలంకరణ కాదు కానీ అంతరంగిక అలంకరణ కావాలని ప్రభువా నీవు సెలవిచ్చావు. కాబట్టి ఈ సమయంలో అంతరంగిక అలంకరణను మేము కలిగి ఉండాలి అని అంటే, యవ్వనమును బట్టి ఎవరు కూడా తృణీకరించకుండా ఉండాలి అని అంటే, ఏ రీతిగా నాయన బిడ్డలు నీ సన్నిధిలో ఎదగాలో నీ సేవకుల్లో నుంచి మాట్లాడుతూ నీ బిడ్డలను నాయన నీ సారూప్యంలోనికి మలుచుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే కనుక, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. అంటే యవన వయసు తృణీకరించబడే వయసు. అదే యవన వయసు గౌరవాన్ని తీసుకుని వచ్చే వయసు. యవన ప్రాయము ఒక్కొక్కసారి మనలను తృణీకరించేలాగా చేస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే, ఇక్కడ చూస్తాం కదండి, మాట సరిగా లేకపోవడం, ప్రవర్తన సరిగా లేకపోవడం, సరైన ప్రేమను చూపించలేకపోవడం, సహోదర ప్రేమను చూపించలేకపోవడం, ఇంకా అదే రీతిగా కలిగి ఉన్న దేవుని మీద సరైన విశ్వాసాన్ని కలిగి లేకుండా ఉండడం. ఇంకా మనము ఆలోచన చేసినట్లయితే కనుక మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన కూడా ఆయన వలె పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలని చెప్పనేసి ఆశిస్తూ ఉన్నాడు. ఆయన ఆశను నెరవేర్చలేకపోవడం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే
మనము యవ్వన ప్రాయము తృణీకరించబడడానికి కారణంగా కనబడుతూ ఉన్నవి. కాబట్టి యవ్వన బిడ్డలు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు చిన్నప్పుడు ఎలా మాట్లాడినా కానీ సరిపోతుంది. చిన్నప్పుడు ఏది మాట్లాడినా కానీ ఏమంటారు, చిన్నపిల్లలే తెలియదు పోనీయండి అని అంటాం. తాగుబోతుండే కనుక ఆడు దాగున్నాళ్ళే అని ఎట్లాగంటామో అలాగే చిన్నపిల్లలు కనుక ఏది మాట్లాడినా కానీ ఏమంటాము అని అంటే వాళ్ళకి తెలియదులే, వాళ్ళకి అంత జ్ఞానము లేదులే, సరే ఈసారికి పోనీయండిలే అని చెప్పనేసేసి మాట్లాడుతూ ఉంటాం. తర్వాత కనుక యవ్వన వయసులోకి వచ్చాక మాట్లాడామనుకో ఏమంటారు, నీకు బుద్ధి ఉందా అసలు, కదండి నీకు బుద్ధి ఉందా, వివరం వచ్చింది కదా, వివరం వచ్చిన తర్వాత కూడా ఇంకా నీవు అలాగే మాట్లాడితే ఎట్లాగా అని చెప్పి మాట ద్వారా ఒక్కొక్కసారి మనల్ని ఏం చేస్తారు అని అంటే నిందించే పరిస్థితులు ఏర్పడతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి మాట ఏం చేయాలి, ఆలోచనతో జాగ్రత్తగా మాట్లాడాలి. ముందుగా మనం దేవుని గూర్చిన సంగతులను గనుక మన మనస్సులో కేంద్రీకరించుకోగలిగితే ప్రతి మాట కూడా అది ఏ రీతిగా వస్తుంది అని చాలా వినయముతో కూడిన మాటలై ఉంటవి. దేవునికి మహిమ కలుగును గాక. రోజున నేను తెలియజేసేది ఏంటి అని అంటే ఇప్పుడు వరకు చిన్నపిల్ల 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 అనుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడు అలా అనరు, చెప్పారు కదా ఈ రోజు నుంచి పెద్ద పిల్ల అని అయ్యగారు చెప్పారు కదా, రాజేశ్వరరావు అయ్యగారు. కాబట్టి పెద్ద పిల్ల అంటే పెద్దల లిస్టులోకి వెళ్ళిపోయింది కాబట్టి చిన్నగా ఉన్నప్పటికీ కూడా ఆమె శరీరంలో జరిగిన మార్పులను బట్టి ఆమె ఈ రోజున చిన్నపిల్లగా కనబడుతున్నా కానీ ఆమెను చిన్నపిల్ల పోనీయండి అని అంటే పోనిచ్చే పరిస్థితులు కావు. కాబట్టి ఇప్పటి నుంచి యవ్వన ప్రాయము తృణీకరించబడకుండా ఉండాలి అని అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూద్దాం. చూడండి, ఎలాగో మనం భోజనాల టైంలో నీ యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా వీటిని నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇందాకేమో నీ యవ్వనమును బట్టి ఎవరు తృణీకరించకుండా ఉండాలి అని అంటే అక్కడ ఒక మాట చెప్పాను. దేంట్లో జాగ్రత్త ఉండాలి అని అంటే నీ మాట జాగ్రత్తగా ఉండాలి. మాటలోనూ అంటే మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటే వారికి మనము దేవుని గూర్చిన సంగతులు తెలియజేస్తే గనక వారు ఖచ్చితంగా ఏ రీతిగా మాట్లాడాలో దేవుడే నేర్పిస్తాడు. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలము అని చెప్పనేసేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే మనకు సరి అయిన వివేచనతో కూడిన జ్ఞానం కావాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా పవిత్రమైనది గాను పరిశుద్ధమైనది గాను అది మనకి మేలుకరముగాను ఉంటుంది అని చెప్పనేసేసి క్రీస్తు పక్షాన మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని భక్తులు చక్కగా పెరుగుతూ ఉన్నారు. చిన్న వయసులోనే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా దానితో పాటు దేవుని వాక్యం ఇక్కడేమని చెప్తా ఉంది అని అంటే తృణీకరించకుండా ముందు చూసుకోవాలి. అలాగే ఇక్కడేమంటా ఉన్నాడు అని అంటే యవ్వనేచ్ఛల నుంచి పారిపొమ్ము అని చెప్పనేసేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. యవ్వనము చాలా కోరికలతో నిండి ఉంటుంది. యవ్వన ప్రాయం వాళ్ళలాగుండాలి, వీళ్ళలాగుండాలి, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళలా చేస్తున్నారు. యవ్వన ప్రాయంలోనే చాలా మంది తొట్టిల్లిపోతూ ఉంటారు. కాబట్టి అలా ఉండకుండా తొట్టిల్లిపోకుండా ఉండాలి అని అంటే ఇందాక మనం అయ్యగారు చెప్పారు కదండి, ఏమని చెప్పారు, 119 కీర్తన 9లో చెప్పారు కదా, ఏమని చెప్పారు, ఏమని తిరిగేస్తున్నారు, కంటత వాక్యాలు కూడా రాకపోతే ఎట్లాగా. యవ్వనులు దేని చేత అంటే దేవుని వాక్యం చేత శుద్ధి చేయబడతారు అని చెప్పనేసి వస్తుంది. ఇక్కడేమనంటా ఉన్నాడంటే అలా శుద్ధి చేయబడుతూ మనము ఏం చేయాలి అని అంటే ఎక్కువ వాక్యాన్ని పఠించాలి, ధ్యానం చేయాలి. వాక్యం పట్ల ఎంతైతే కనుక నీ స్టడీ పట్ల కాన్సన్ట్రేషన్ ఉందో ఐశ్వర్య, అలాగే వాక్యం పట్ల కూడా చక్కగా నువ్వు తీస్తున్నావు, రెఫరెన్స్ చెప్తుంటే చక్కగా తీస్తున్నావు. ఇంకా వాక్యంలో చక్కగా ఎదగాలి. దేవుని కుమార్తెగా నువ్వు దేవుని అంగీకరించి ఉన్నావు కాబట్టి
అంగీకరించిన నీవు ఎవరిని బట్టి ఎవరు తృణీకరించేలాగా మనం మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, మన స్టడీలో ఎలాగ వెళ్ళాలి, అలాగే దైవభక్తిలో ఎలా పెరగాలి అన్నదన్నీ కూడా దేవుడే మనకి నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఎక్కువ వాక్యాన్ని చదవాలన్నమాట. ఇంకా ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే యవ్వన ఇచ్చల నుంచి నీవు పారిపోము అని చెప్పనేసేసి, పారిపోతున్న మనము యవ్వన ఇచ్చల నుంచి పారిపోతుంతో పాటు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే యవ్వనమునకు దూరంగా పారిపోమని చెప్పనేసేసి ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు. ఎవరితో ఉండాలో కూడా చెప్తా ఉన్నాడు. ఎవరితో ఉండాలంట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో, అంటే ప్రభువునకు ప్రార్థన చేయి వారితో సహవాసాన్ని పెంపొందింపజేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడా, యవ్వనిచ్చల నుంచి పారిపోవడంతో పాటు చేయాల్సిన పని ఏంటి అని చెప్పనేసి ఏమంటా ఉన్నాడు? ఏంటంటే ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా కలిసి ఎక్కువ సహవాసాన్ని మనము చేయాలి. అంటే ప్రార్థనా పరులతో మన సహవాసం ఉండాలి. యవన ప్రాయంలో యవనములో మనము యవనిచ్చల నుంచి దూరంగా పారిపోవాలి అని అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? ఇప్పుడు స్కూల్కి వెళ్తాము, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా అంటే ఉండరండి. లేకపోతే కనుక మన సర్కిల్లో అందరూ కూడా మనం ఉంటున్న ప్రాంతంలో అందరూ ప్రార్థనా పరులే ఉంటారని అంటే ఉండరు. ఈ పారిపోతున్న మనం ఎవరితో ఎక్కువ చెలిమి చేయాలి అని అంటే ప్రార్థించేవారు, ప్రభువు మీద ఆధారపడేవారు, ప్రభు వైపు చూసేవారి మీద మనము వారితో ఎక్కువ సహవాసాన్ని, వారితో కలిసి ఎక్కువగా మనం ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్పనేసి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఇప్పుడు మన సంఘముతోనూ సంఘములో ఆధ్యాత్మికంగా ఎదుగుచున్న వారితోనూ మనం ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉండాలి అని చెప్పనేసి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు యవనేచ్చుల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభునకు ప్రార్థన చేయ వారితోనూ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును ఏం చేయాలంట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని ఏం చేయాలంట? వెంటాడాలి. వెంటాడి నీతిని సంపాదించుకోవాలి. వెంటాడి సమాధానకరమైన సంగతులనే మాట్లాడుతూ ఉండాలి. వెంటాడి విశ్వాసమును, వెంటాడి ప్రేమను మనం కనబరిచే వారముగా వీటిని మనం వెంటాడాలి. దేవుని ప్రేమను, మరి లోక ప్రేమలు కాదు. లోక ప్రేమలో చెడ్డ ప్రేమలు ఉన్నవి. లోకంలో ఉన్న ప్రేమలు అవన్నీ కూడా మనకి చూడడానికి ఒక్కొక్కసారి మనకి మంచిగా కనబడినా కానీ అవి ఆఖరికి నష్టాన్ని కలిగచేసి, యేసయ్య ప్రేమ అయితే కనుక ఏ స్వార్థము లేని ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రేమను మనం వెంటాడి దానిలో మనం నిలబడగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా మరి ప్రియకుమార్తె ప్రభు సన్నిధిలో చక్కగా రెండు మాటలు చెప్పాను. మొదటిగా మనం ఏంటి అని అంటే యవ్వనాన్ని బట్టి ఆ ఊరు కూడా నిన్ను తృణీకరించకుండా ఉండాలి అని అంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. అందులో మనకి ముఖ్యంగా మనం ఒక్కటి ఆలోచన చేస్తే గనక మన మాట జాగ్రత్తగా మాట్లాడగలిగితే గనక ఇప్పుడు నుంచి మాట్లాడి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి. చెప్పాను కదా, ఇప్పుడు వరకు నువ్వు చిన్నపిల్లలు ఏది మాట్లాడినా, ఏది చేసినా, మీ అమ్మగారినన్నా మీ నాన్నగారినన్నా ఏదన్నా కానీ సరిపోయింది. లేకపోతే మీ అక్కని పెద్దోళ్ళు అయినా చూడకుండా ఇప్పుడు వరకు ఎట్లా ఉన్నా కానీ సరిపోయింది. కానీ ఇప్పుడు నుంచి నువ్వు ఇంట్లో ఎట్టుండవు అంటే ఇక బయట ఇంకెట్టున్నావు అని చెప్పనేసి అంటూ ఉంటారు. బయట వాళ్ళు ఎవరైనా నీ మీద నుంచి కొంచెం ఏదైనా మాట అన్నారు అని అంటే ఇంట్లో ఎట్టుంటుంది నిజమే అనుకున్నా అప్పుడు నీకు ఫుల్ కోట పడుతూ ఉంటుంది. ఆ కోట పడకుండా ఉండాలి అని అంటే సరిచేయబడాలి అని అంటే కోట పడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఆ మాటలు కూడా మనకు రావాలి అని అంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. నీవు దైనందినంగా చదువుతున్న స్టడీస్తో పాటు దేవుని వాక్యం కూడా ఒక భాగమై ఉండాలి నీ జీవితంలో. దేవుని స్తోత్రం. కాబట్టి పిలుపు కుమార్తెలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. పిలుపు కుమార్తెలు ఎవరో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో పిలుపుకి 4 కుమార్తెలు ఉన్నారంట. 4 కుమార్తెలు కూడా ఎలాంటి వారంటే ఆత్మను కలిగిన వారంట, పరిశుద్ధ ఆత్మను కలిగిన వారంట. ప్రియమైన దేవుని వారు యవ్వన బిడ్డలు, యవ్వన వయసులోనూ దేవుని ప్రవచన ఆత్మను కలిగిన వారుగా వారు ఉన్నారు అని చెప్పనేసి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము. మరి రోజు ఐశ్వర్య చక్కగా ఎవరు తృణీకరించేవారుగా కాకుండా
దేవుని ప్రేమలో బహుగా వర్ధిల్లే కుమార్తెగా ఐశ్వర్య ఎదగాలని, అదే రీతిగా దేవునికి ప్రార్థించే వారితోనే ఎక్కువ చెలిమి చేసే రీతిగా కుమార్తె తన జీవితాన్ని కట్టుకోవాలని, ఓ పిలుపు కుమార్తె వలె రాజకుమారి గారి కుమార్తె కూడా, పిలుపు కుమార్తెను ఆ రోజున మనం చూడలేకపోయాము, మరి రాజకుమారి గారు వాళ్ళ అమ్మాయిల్లో నుంచి పిలుపు కుమార్తెలను చూసే ఆ గొప్ప ధన్యతను దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తూ అట్టి రీతిగా ఈ బిడ్డలను దేవుడు నిలువబెట్టాలని హృదయపూర్వకంగా ప్రభుని ప్రార్థిస్తూ, కుమార్తె తన యవ్వనంలో దేవునికి మహిమకరంగా ఎదిగే కుమార్తెగా మరి ఆమె చక్కగా ప్రభువులో ఎదగాలని చెప్పనేసేసి ప్రభుని ప్రార్థిస్తూ అట్టి ధనీకరమైన స్థితిని యవన ప్రాయంలో ప్రియ యవన బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు సామ్యూయల్ రాజు గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు. మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆఖరిగా యవ్వన యొక్క పరిస్థితుల గురించి మనం నేర్చుకున్నాం. అందులోనే ముందయ్య గారు చెప్పారు, యవనస్తులు వాక్యం చేతని తన నడకను శుద్ధి చేసుకుంటారని చెప్పారు. మరి యవనేచ్ఛల నుండి పారిపోవాలని, యవనంలో ఎవరు మనం తృణీకరించకూడదని, మన మాటను బట్టి కానీ ప్రవర్తన బట్టి కానీ అనే చక్కని విషయాలు తెలియజేసినటువంటి దైవజనులకి ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి పవిత్రతతో కూడినటువంటి ప్రార్థనా పరులతో ప్రార్థనలో ఏకీభవించి ప్రేమని, సత్యాన్ని, నీతిని అన్నీ అనుసరించి సమాధానాన్ని ఇవన్నీ అంటాడాలని చక్కగా ఎతికి మరీ అంటాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డకి చక్కని ఆశీర్వాదాలతో కూడిన వాగ్దానాలు ఇచ్చినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన దైవజనులు ఆహ్వానించి గురువాయూగూడెం సంఘాన్ని, ఎంగడాపురం సంఘాన్ని, మరి అలాగే బంధువులను ఆహ్వానించి ఈ రోజున ఈ విధంగా ఏర్పాటు చేయడానికి గల కారణాలు కూడా బైబిల్ గ్రంథంలో నుండి ఎంత వాక్యానుసారంగా, లేకపోతే ఈ పిల్లలు ఎంత వాక్యానుసారంగా ఎదిగిస్తున్నారో ముందున్నటువంటి దైవజనులు చెప్పారు. కాబట్టి మరి ప్రత్యేకంగా మన మధ్యలోకి వస్తున్నటువంటి లాయర్ గారు కూడా, రాజ్ కుమార్ గారు వస్తున్నారు. మరి ఏది ఖాళీ అడగట కూర్చోమనండి. మంచిది. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్నటువంటి యేసయ్య ప్రేమ సువార్త అధ్యక్షులు మరి సన్రాజ్ గారు కూడా ఉండడం మనకి ఈ కుటుంబానికి, ఈ యొక్క పెండ్లి కుమార్తెకి ఆశీర్వాదకరం. మరి చిన్న మాటలు అమ్మ వినాలి. 1 తెస్సలోనికీయులు 5వ అధ్యాయము 16వ వచనం నుండి 17నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన మనందరం గ్రహించాలి, ఈ విధంగా చేయడానికి, ఈ విధంగా జరిగించడానికి, ఇన్ని మాటలు మనం నేర్చుకోవడానికి కూడా ఇది ఎందుకు అనంటే ప్రతి విషయమనండి. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నాం, మరి పెద్దదయ్యిందని దైవజనులు చెప్పారు, మరి సమర్థ పెళ్లి కూతురని నేను మాట్లాడాను, ఇట్లాగా పుట్టినరోజని, పెళ్లి రోజులని, రకరకాల పరిస్థితులు, ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుని స్తోత్రం. అనేక లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలు అనేక రీతిలుగా చేసుకుంటున్నారు, లోకంలో ఉన్నవాళ్ళు అన్నీ. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం, రక్షణ పొందిన మనం, ముఖ్యంగా దైవజనుల కుటుంబం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఇది కూడా ఎవరి చిత్తం, ఎలాంటి భాగ్యం అని నేను చెప్తున్నారు అని అంటే లేఖనం ఏం చెప్తుందంటే, ఆ యొక్క చూడండి మళ్ళీ చూద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని విషయంలో, యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. మనం అంటాం ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. కొంతమంది అలాగే పాటలు పాడుతూ కొంతమంది ఆళ్ళ చిత్తాన్ని నెరవేర్చుకుంటారు. కానీ లేఖనం మాత్రం ఇక్కడ ఈ కుటుంబీకులు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు కుటుంబానికి ప్రభు నామంలో శుభాలు పలుకుతూ ఉన్నాను. ఇది దేవుని చిత్తం. మరొక మాట మీకు చూపించి, పాప విషయంలో దైవజనులు మాట్లాడారు చక్కగా, ఒరిజినాలిటీగా ఉన్నది ఉన్నట్టుగా ఉందని చెప్పడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని విషయాలు చదివినప్పుడు మనకు భయం వేస్తుంది, కానీ కొన్ని విషయాలు చెప్పడానికి బాధ అనిపిస్తుంది, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు పరిశుద్ధమైనవి.
అవి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. యెహెజ్కేలు 16వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదవండి. నేను చెప్పే మాట మాత్రం 7వ వచనం ఒక్కటే జ్ఞాపకం చేసుకున్నాం త్వరగా. నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగ. నువ్వు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితివి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేలను ఎదిగినటువంటి చిగురు ఎట్లాగైతే వృద్ధి అవుతుందో అట్టి రీతిగా నేనే నిన్ను వృద్ధి పరిస్థితిని అంటాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేసేటప్పుడు చెప్పాను, ఇటు కార్యక్రమం ఇటు కార్యక్రమం అనేది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పోషకాహారాల వల్ల కానీ బంధుమిత్రుల యొక్క ఆశీర్వాదాలు కానీ జరిగేది కాదు. ఈ వృద్ధి అనేది ఎవరు చేయాలి అని అంటే దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇందాక దైవజనులు మొదటగా మాట్లాడినప్పుడు టీనేజ్ వయసు 12 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం జరుగుద్దని చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి సమయంలో ఇంకా చాలామంది లోకంలో 13 కాదండి, 14 కాదు, 15 కాదు, 16 సంవత్సరాలు కూడా ఇలా కావట్లే. కారణం ఏంటో తెలుసా? దేవుడు వృద్ధిలోకి తేవాలి. ఎవరు తేవాలండి? అది మనుషుల వల్ల, డాక్టర్ల వల్ల, యంత్రాల వల్ల, మంత్రాల వల్ల జరిగే కార్యక్రమం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు మాత్రమే వృద్ధిపరుస్తాడు. తర్వాత అక్కడ చాలా విషయాలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత వృద్ధిలోనికి తెచ్చినటువంటి దేవుడు చూడండి, ఆ మాటలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఆభరణ భూషితురాలు అవుతావు అన్నాడు. చూడండి, నిజంగా బిడ్డ నేను అనుకున్నాను, ఇందాక అయ్యగారు అన్నారు కదా, మీ అయ్యగారు ఏదో అంటున్నారు, నేనైతే పెళ్లి కుమార్తె అంటాను. మనం అందరం మామూలుగా సమర్థ పెళ్లి కూతురు అంటాం కదా. అయితే చాలామంది గంగిరెద్దుని అలంకరించినట్టు అలంకరిస్తారు. అది ఇందాక ఒక అయ్యగారు చెప్పారు, తల్లిదండ్రులే అవి నేర్పకూడదని చెప్పారు సార్ రాజేశ్వరరావు గారు. అవునా బిడ్డ? అసలు మీరు చూడరు, ఆయన అయ్యగారు చెప్పకముందు అసలు మెర్సీని చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకో తెలుసా? చూసాను ఆ ఒంట్లో. ఇంకా నేను అందాం అనుకున్నా, నేను ఎత్తి మీద కూడా తీసి అందాం అనుకున్నా. అయినా ప్రార్థనలో కూర్చుంది కదా, వేసుకో, ఎప్పుడే ఆభరణ ముషాలు నువ్వు అన్నీ ఇప్పుడే చూపించాలన్నా. కానీ అలా లేదా పాప, అది వాక్యానుసారం. దేవునికి స్తోత్రం. ఈరోజు తల్లిదండ్రులు ఇంత కాదని అంత చేసేస్తున్నారు, బంధుమిత్రులు వచ్చి ఇంత కాదని అంత చేసేస్తున్నారు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాల చేత, దేవుని యొక్క ప్రవర్తన చేత అలంకరించాలి తప్ప మరి ఏదో లోకస్తులు అలంకరించినట్టు అలంకరించకూడదు. అయ్యగారు చెప్పినప్పుడు నేను సంతోషపడ్డా. అంతకుముందే నేను బిడ్డను చూస్తాను ఆనందపడి. మెరిసి, ఎందుకంటే రక్షణ పొందింది. తర్వాత మెరిసి దేవుని వాక్యాన్ని సరే నేను చెప్తా ఉంటాను. ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు కూడా చక్కగా ఆశీర్వదకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకనంటే దేవుని యొక్క కృపలో ఎదగడం అనేది, ఆశీర్వాదం అనేది మనకు అంత శ్రేష్టమైనటువంటి సంగతి. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే, మన మధ్యలో ఉన్నటువంటి లాయరి గారు, రాజ్ కుమార్ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ఒక పల్లవి శరణం, తర్వాత సన్రాజ్ గారు ప్రార్థనతో దైవజనుల ఆశీర్వాదంతో కూడుకున్నాం. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళకు అలవాటయి నీ పాదములు పదలాకుంటే, నీ మేళకు అలవాటయి నీ
పాదములు పగలకుంటూ నీకిష్టమైన దారి కనుగొల్తి నీతో యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను కనియుచగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో పాపములు చేశాను నేను తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారాధనలో నా హృదయము నీతో అంది హృదయము నీతో అంది అతిశయించద నిత్యము నిన్నే కలిగి ఉన్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను సన్రాజ్ గారు మరి ప్రార్థన చేస్తారు. మనందరం కూడా ఇది ఆఖరి ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు సామ్యూయల్ రాజు గారు ఆశీర్వాదమిస్తారు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయమందు కొద్దిమందిగా కూడుకుని ఇంతవరకు మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి, చిన్న బిడ్డను ఆశీర్వదించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. మరి సహోదరులు సేవకులు రాజ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు, తనకిచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, ఆ కుటుంబాన్ని ఫలింపజేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మీ అందు నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఇటువంటి ఫలింపుని బట్టి మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము ప్రభువా. హృదయం ఉప్పొంగే సంతోషకరమైన విషయాలు, ఇటువంటి ఫలింపులు కేవలం మీ వల్లనే సాధ్యం ప్రభువా. మీ అందు నిలిచి ఉన్న ఈ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కడవరకు కూడా మీతోనే నిలిచి ఉండి ఇంకను అనేక ఫలాలు వీరు చూచినట్లుగా వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి చిన్న బిడ్డను ఆశీర్వదించండి. భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీరే ఆ బిడ్డని ఆశీర్వదించండి, ఇంకా నువ్వు ఫలింపచేయండి. మీకు వందనాలు. ఈ కుటుంబాన్ని బట్టి మీరు నిత్యము సంతోషించులాగును, ఈ కుటుంబము ఈ బిడ్డలు ఉండులాగును మీరే దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబంపై, ఈ గృహంపై మీ హస్తాన్ని ఉంచండి. కూడి వచ్చిన అందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. అలా మీ కృపను ఈ కుటుంబానికి తోడుగా ఉంచమని మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క నిత్య సహవాసం, సమాధానం ప్రత్యేకంగా ఈరోజు ఆభరణ భూషితురాలుగా శ్రేణులు అలంకరించిన ఐశ్వర్యకును, అదే రీతిగా వారి తల్లిదండ్రులు రాజ్కుమార్ గారు, నిర్మల గారికి, తోబుట్టులకు, మరి అదే రీతిగా రక్త సంబంధులు చేరువచ్చిన సంఘ బిడ్డలకును వాక్యమును అందించి ఏ రీతిగా చక్కగా కుమార్తె నీలో నిలబడాలో అనేక విషయాలు తెలియపరిచిన దైవసేవకులు, వారి పరిచర్యలు, కుటుంబాలకును జరుగుతున్న ప్రేమ విందు కార్యక్రమానికి, జరగబోయే ప్రతి కార్యక్రమానికి ఇప్పుడు సదాకాలం క్రీస్తు యేసు వారి కృపతోడై ఉంది. ఇంకా మేలైన కార్యములు ఈ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగింపచేయును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.